హాయ్ నమస్తే పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో వచ్చేసి సింపుల్ ఎగ్ పలావ్ ఇన్ ప్రెషర్ కుక్కర్. అండ్ ఫస్ట్ అయితే ఎగ్స్ బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నాను, పీల్ ఆఫ్ చేసి. అండ్ కుక్కర్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఎగ్స్ని రోస్ట్ చేసి పక్కన తీసి పెట్టుకున్నాను. అండ్ కొంచెం గీ అండ్ కొంచెం ఆయిల్ వేసి అందులో జీడిపప్పు అండ్ హోల్ స్పైసెస్ వేసాను. అవి కొంచెం వేగాక ఫుల్ ఆనియన్ చాప్ చేసుకొని నేను అందులో ఆయిల్లో వేసాను ప్రెషర్ కుక్కర్లో. ఇంకా నేను ఫుల్ ఆనియన్ తీసుకున్నాను, పెద్ద ఆనియన్. అండ్ దాంతోపాటు చిల్లీస్ కూడా వేసాను, ఒక 3 ఫుల్ చిల్లీస్. కొంచెం ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఆనియన్స్ని. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనిచ్చాక మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోవాలి ఆయిల్లోనే. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ లైక్ పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో బాగా ఫ్రై అవ్వనివ్వాలి మనం. అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ పచ్చివాసన పోయాక నేను ఇక్కడ 2 మీడియం టమాటోస్ తీసుకున్నాను. ఇక్కడ నేను చాపర్లో చాప్ చేసుకున్నాను. లేదు అంటే మిక్సీ కొట్టేసినా పర్వాలేదు, నాకు దగ్గర చాపర్ ఉందని సో నేను చాప్ చేసుకున్నాను చిన్నగా పీసెస్ లాగా. అండ్ ఇక్కడ టమాటా వేసిన తర్వాత మీరు స్పైసెస్ యాడ్ చేయడం స్టార్ట్ చేయండి, లైక్ చిల్లీ పౌడర్, ఉప్పు, పసుపు అండ్ గరం మసాలా, ధనియాల పొడి, లైక్ బిర్యానీ మసాలా అవన్నీ వేసాక కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనిచ్చాక కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా వేసుకోండి. అవి కూడా కొంచెం బాగా కలబెట్టండి ఆయిల్లో. ఒక 2-3 సెకండ్స్ బాగా వేగాక ఒక 2 ఫుల్ స్పూన్స్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. అండ్ కర్డ్ కూడా బాగా మిక్స్ చేయండి మసాలాలో. అండ్ మసాలాలో బాగా కలబెట్టాక కొంచెం అది ఆయిల్ బయటికి రిలీజ్ అవుతుంది, కొంచెం బాగా వేగనివ్వండి కొంచెంసేపు. 2-3 సెకండ్స్ వేగాక ఆయిల్ మనకు బాగా బయటికి వస్తుంటుంది బబుల్స్ లాగా. అప్పుడు కొంచెం బాగా వేగిపోయినట్టే. ఇంకా మనం ఇప్పుడు నేను ఇక్కడ రైస్ ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్. అవి సోక్ చేసిన రైస్ డ్రైన్ చేసి ఇందులో వేసేసేయడమే. నేను డైరెక్ట్గా రైస్ వేసాను ఫస్ట్, సో దట్ రైస్ని కూడా నేను మసాలాలో కొంచెం రోస్ట్ చేస్తాను 2-3 సెకండ్స్. అవి చిట్పటా అనిపించాక అంటాయి. అన్నాక వెంటనే మనకి ఎంత క్వాంటిటీ రైస్ తీసుకున్నామో ఆ క్వాంటిటీ తగ్గట్టు వాటర్ వేసుకోవడమే. అండ్ ఇక్కడ 1:2 రేషియో వాటరే వేసుకున్నాను, ఎందుకంటే నేను లలిత నార్మల్ రైస్ తీసుకున్నాను. మీరు బాస్మతి రైస్ తీసుకుంటే కొంచెం తగ్గించుకోండి వాటర్. అండ్ కొంచెం బాయిలింగ్ అవుతుంది అన్నప్పుడు మనం మేబీ పెట్టుకున్న ఎగ్స్ని తీసి ఈ బాయిలింగ్ వాటర్లో వేసేయండి. అండ్ 2 విజిల్స్ వేసాక ఎగ్ పలావ్ వచ్చేసి ఇలా రెడీ అయిపోయింది సింపుల్గా ప్రెషర్ కుక్కర్లో. చాలా బాగుంది, చాలా టేస్టీగా వచ్చింది ఎగ్ పలావ్. అండ్ నా హస్బెండ్కి వచ్చేసి నేను ఇలా సర్వ్ చేశాను ఎగ్ పలావ్. తను నిన్న విజయనగరంలో వర్షం పడింది కదా, సో తను బయట కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేశారు మీరు. నేను ఇలా ఒకసారి ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం.